హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రిప్షన్ నక్షత్ర ఇంటికి వచ్చి డాడీ డాడీ అని పిలవటంతో ఏంటమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. డాడీ, ఇదిగో ఈవిడ మా కాలేజీ ప్రిన్సిపాల్, ఈయన మా కాలేజ్ అకౌంట్స్ అన్ని చూసుకుంటూ ఉంటాడు అని అతను మొత్తంని ముగ్గురిని చూపిస్తూ మా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. శరత్చంద్ర అంటాడు, ఏం లేదు సారు, మేము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, దానికి చందా కోసం వచ్చాము అని వాళ్ళు అడుగుతారు. అవును డాడీ, నేనే తీసుకువచ్చాను అని నక్షత్ర చెబుతుంది. ఇంతకు ముందు ఏదో బిల్డింగ్ కడుతున్నాం అని చెప్పి భారీగా డబ్బులు తీసుకొని వెళ్ళారు కదా అమ్మ అని శరత్చంద్ర అనడంతో, అవును సార్, అది యోగా బిల్డింగ్. ఇప్పుడు నాట్యం గురించి మీకు తెలిసిందే కదా, దానికి ఉన్న విలువని అందరికీ తెలియజేయాలి అని మేము దానికి సంబంధించి ఒక బిల్డింగ్ కడుతున్నాము. శోభచంద్ర గారు ఇంతకీ నాట్య కళాకారు నాకు కూడా చాలా బాగా తెలుసు. మీ భార్య శోభచంద్ర గారి పేరే ఆ బిల్డింగ్కి పెడదాం అనుకుంటున్నాం, కాబట్టి మీరు డబ్బులు అంత వీలైతే అంత ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవును, నాట్యం అంటే మన భారతీయ సాంస్కృదాయకంలో ఒకటి. నాట్యం అంటే మేము కూడా చాలా ఇష్టపడి శోభచంద్రని చూసి నేను ప్రేమించాను. మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకున్నాము. కానీ ఆ తర్వాతే తెలిసింది నాట్యం అంటే పిచ్చి అని. మొదట్లో నేను కూడా నాట్యాన్ని బాగా అభిమానించేవాడిని, కానీ ఆ తర్వాతే తెలిసింది నాట్యాన్ని అభిమానించడం అంటే అది పిచ్చితో సమానం అని. నా దృష్టిలో ఎవరైతే నాట్యాన్ని అభిమానిస్తున్నారో వాళ్ళందరూ పిచ్చులతో సమానం. నాట్యం నేర్చుకున్న వాళ్ళకి ఒక పిచ్చిలాగా పట్టిపోతుంది. తన వెనకాలే ఒక కుటుంబం ఉంటుంది, తనని ప్రేమించే వాళ్ళు ఉంటారు అని ఏమీ కూడా గుర్తు ఉండదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తారు, చావుని కూడా లెక్క చెయ్యరు. అందుకే ఇలాంటి పిచ్చిని ప్రోత్సహిస్తూ నేను ఇలాంటి ఫండ్ ఇవ్వను అని అతను తేల్చి చెప్పేస్తాడు. దాంతో భూమి చాలా బాధపడుతూ ఉంటే, ఏంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు అని నక్షత్ర కోపంతో చూస్తూ ఉంటుంది. వీలైతే మీ మేనేజ్మెంట్కి నా తరపున ఒక మాట చెప్పండి, ఈ పిచ్చిని కాలేజ్ గ్రౌండ్లో కూడా ఎంటర్ కానివ్వద్దు, ఇక వెళ్ళి రండి అంటూ నమస్కారం పెడతాడు. దాంతో వారు మాట్లాడకుండా వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే, ఇది నాకు చాలా పెద్ద ఇన్సల్ట్ డాడ్ అని చెప్పడంతో, ఇలాంటి ఇన్సల్ట్ని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొని రాకు, నేను కూడా చివరిసారిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళకే తెలిసి చెప్తున్నాను తెలుసా, ఇంకోసారి ఎప్పుడు కూడా ఈ ఇంట్లో నాట్యం అన్న పదం వినబడకూడదు. అదే నాకు నచ్చదు. నాట్యం అంటే పిచ్చి, పిచ్చిని నేను ప్రోత్సహించను అని శరత్చంద్ర చెబుతాడు. అలాగైతే భూమి కూడా నాట్య కళాకారినే కదా, చాలా ఇష్టపడుతుంది కదా అని నక్షత్ర అనడంతో, నేను భూమిని ఇష్టపడింది చాలా బాగా చూసుకుంటుంది. భూమి మనస్తత్వం నచ్చి, అంతేకాని నాట్యం నచ్చి కాదు. నీతో పాటు భూమి కూడా అన్న పదాన్ని ఉపయోగించదు, దానికి వీల్లేదు. ఇది నా తరపు వార్నింగ్ అని శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. తర్వాత భూమి ఆలోచిస్తూ బెడ్ పైన కూర్చొని ఉంటే కృష్ణప్రసాద్ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి, నాట్యం అనే మాట వినపడకూడదంట, అసలు మీ నాన్న నాట్యం గురించి అలా మాట్లాడుతూ ఉంటే, శోభచంద్ర గారు చనిపోయింది నాట్యం వల్ల కాదు, ఆ అపూర్వ రాక్షసి వల్ల అని అది చెప్పాలి అని అనిపించింది. కానీ నేను అలా చెప్తే వినేది ఎవరు, నమ్మేది ఎవరు అని కృష్ణప్రసాద్ అంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే శోభచంద్ర గారు ఈ ఆస్తంతా కూడా తన నాట్యకళ ద్వారానే సంపాదించింది. ఇందులో సగానికి పైగా నాట్యకళ క్షేత్రాలని పెట్టి వాటికి ఖర్చు చేయాలి అనుకుంది. కానీ అపూర్వ ఆ కళలన్నింటినీ కూడా నాశనం చేసేసింది అని కృష్ణప్రసాద్ చెబుతాడు. అవునా మామయ్య, అవునా, అలా అనుకుందా అమ్మ అని భూమి, అవునమ్మా, కళలన్నింటిని కూడా నాతో పంచుకుంది అని అపూర్వ అనే రాక్షసి చేతిలో ప్రాణాలు కోల్పోయింది అని కృష్ణప్రసాద్ చెబుతాడు. అదేంటి మామయ్య, ద గ్రేట్ శోభచంద్రాని కళలని అపూర్వ అనే రాక్షసి కాల్చేస్తే కాలిపోతాయా, వాటిని మనం నిలబెడదాము అని భూమి చాలా ఆవేశంగా మాట్లాడుతూ చెప్తూ అటుగా వెళ్తున్న అపూర్వ కూడా ఇదంతా వింటూ ఉంటుంది. కానీ మనం ఏం చెప్పినా శరత్చంద్ర గారు వినరు కదా అమ్మ అని కృష్ణప్రసాద్ అనడంతో, శోభచంద్ర గారే పూర్ణి చెప్తే వింటారు కదా నా అమ్మ అని భూమి అంటుంది. ఏంటమ్మా, శోభచంద్ర గారు పూనటమా అని కృష్ణప్రసాద్ అంటే, ఆ రోజు నాలోకి శోభచంద్ర గారు పూనితే మీరు అందరూ చూశారు కదా మామయ్య అని భూమి అంటుంది. ఇప్పుడు కూడా అలాగే శోభచంద్ర నా దారిలో పూనేసి నాట్యాలన్నింటినీ స్థాపించమని చెప్తే శ్రీ జగత్చంద్ర గారు వినకుండా ఉంటారా అని, కానీ ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఎలా అడుగుతారు అమ్మ అని కృష్ణప్రసాద్ అంటాడు.
ఆ రోజు నాకు శోభచంద్ర పూనలేదా మామయ్య, పూనినట్లు నేను నటించాను అని మీరందరూ ఆ రోజు నమ్మారు కదా, ఈరోజు కూడా ఖచ్చితంగా నమ్ముతారు. ఈసారి కూడా శోభచంద్ర గారికి నటిస్తున్నాను, నాట్యం స్థాపించమని చెబుతాను అని అప్పుడు శ్రీ 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 శరత్చంద్ర గారు నాట్యమూలాన్ని స్థాపిస్తాను. అప్పుడు శోభచంద్ర గారి కలలు నెరవేరుతాయి అని చెబుతూ ఉంటుంది. అంటే ఆ రోజు తిని చేస్తావా అని అపూర్వ ఇదంతా కూడా రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి, చాలా మంచి మాట చెప్పావు అమ్మ, అలా కనుక జరిగితే ఖచ్చితంగా శోభచంద్ర గారి కళల్ని నెరవేర్చినట్టు అవుతుంది అమ్మ, అలాగే చేద్దామని కృష్ణప్రసాద్ అంటాడు. మనం అనుకున్నది అదే పునాది అనుకున్నది జరుగుతున్నట్టు అని చెప్పాడు నాట్యానికి అని కృష్ణప్రసాద్ చెబుతాడు. ఏంటి, మీరు కొత్త పునాది వేసుకుంటారా, ఇదంతా డ్రామా అని